హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీకర్ సుష్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఆథెంటిక్ డెసర్ట్ చేయబోతున్నాము. అదేంటంటే షాహీ కా తుకడా. షాహీ కా తుకడా చేయడం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి, చాలా ఈజీ. నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దానికోసం ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలి. దాన్ని మనం సైడ్స్ మొత్తం కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని 2 హాఫ్స్గా ట్రయాంగిల్ పీసెస్లో కట్ చేసుకోండి. ఈ రెసిపీకి మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఒక సింపుల్ రెసిపీ ఇది. ఇప్పుడు మనం కట్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, నేను చూపించిన విధంగా. ఈ కలర్ వచ్చేంత వరకు చూడండి, మన బ్రెడ్స్ మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చిక్కటి పాలు యాడ్ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, పాలు చిక్కగా ఉండాలి. ఇప్పుడు అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసుకొని అందులోకి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది స్టవ్ పైన హై ఫ్లేమ్లో చిక్కగా సగానికి వచ్చేంత వరకు ఉంచుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇప్పుడు అందులోకి మనం కండెన్స్డ్ మిల్క్ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మన డెజర్ట్కి అసలైన టేస్ట్. ఒక్కసారి బాగా కలిపేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పైన మనం మరిగించుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ పైన యాడ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఫైనల్గా దానిపైన పిస్తా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి షాహీ కా తుకడా రెసిపీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.